చామ్లా ఫౌండేషన్ వారి సహకారంతో ఎలైట్ క్రికెట్ 2025 ఇక్కడ గత 2 రోజుల నుంచి నిన్న ఈ రోజు చాలా అట్టహాసంగా 6 టీంలతో స్టార్ట్ అయింది. ఈ రోజు ఫైనల్ కి వచ్చేటప్పటికి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు సినీ ఇండస్ట్రీ జరుపుకున్న ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్సాహమరిస్తుంది. 2 రోజుల నుంచి ఏర్పాట్లు మొత్తం కూడా ఎటు చూసినా మొత్తం ఏర్పాట్లు చక్కగా చూస్తూ ఏ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ లోపాలు లేకుండా చూస్తున్నటువంటి ఎలైట్ క్రికెట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ మన దగ్గర అండి. మా ఈ చామలా ఫౌండేషన్ మ్యాచ్ కి అందరూ వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ 20,000 మంది పైగా ఆడియన్స్ మేము ఫస్ట్ టైం చేస్తున్నాం ఒక మంచి ఉద్దేశంతో. సో ఈసీఎల్ డైరెక్టర్ గా నేను ఆర్గనైజేషన్ మేము మా టీం అంతా అంటే నేను పైకి కనపడుతున్నాను కానీ మా వెనకాల ఆల్మోస్ట్ ఒక 200-300 మంది టీం ఉంది. సో వాళ్ళందరూ ఆహర్నిశలు కష్టపడి ఇంతమంది ఇంత గ్రాండ్ ఈవెంట్ ని మేము సొంతగా చేయగలిగే అంత సపోర్ట్ మాకు ఇచ్చారు. సో ఈ కష్టాన్ని అంతా పోగొట్టడానికి చూస్తున్నారు కదా 20,000 మంది టీం ఇంతమంది వచ్చారు. ఇంకా బయట ఇంకా వస్తున్నారు. ఇంకా స్టేడియం బాగా నిండబోతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 30,000. పోలీస్ వాళ్ళు మాకు చాలా సహకరించారు. అంటే మాకు బీయింగ్ ఫస్ట్ టైమర్స్ మాకు తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆల్మోస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ మేము చేసే మంచి కాజ్ అరే వీళ్ళు బాగా చేద్దాం అనుకుంటున్నారని వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. సో ఈ కష్టాన్ని అంతా ఈ ఆడియన్స్ వచ్చి వీళ్ళ కేరింతలు ఉన్నాయి చూసారా, ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోయేలాగా చేసింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం అండి మొత్తం. అంటే 2 రోజుల నుంచి మా ఏదైతే మెగా9 టీవీ పార్ట్నర్ మీడియా దీంట్లో మీరు తెలుసు మీకు విషయం. గత 2 రోజులు అబ్జర్వ్ చేస్తున్నాం. ఎటు చూసిన ప్రతి వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ప్రతిదీ మీరు చాలా మీ హార్డ్ వర్క్ అబ్జర్వ్ చేస్తున్నారు గత 2 రోజుల నుంచి. వెరీ అప్రిషియేట్ అండి. ఏదైతే పహల్గాం ఉగ్రదాడికి సంబంధించినటువంటి చనిపోయినటువంటి కుటుంబానికి ఆర్థిక సాయంగా అందుకోవాలని చెప్పినటువంటి ఏదైతే మంచి సహకారం మంచి మన స్వభావంతో మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎవరెవరు మీ మద్దతు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఈ ఆర్గనైజేషన్ చైర్మన్ మా బ్రదర్ మా కజిన్ చామల ఉదయ్ చంద్ర రెడ్డి. సో వాడు ఈ చామల ఫౌండేషన్ భానుచందర్ అన్న ఉదయ్ చంద్ర రెడ్డి ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 2016 నుంచి ఉంది. సో నేను ఫిల్మ్ యాక్టర్, హీఈస్ అ పొలిటీషియన్. వాళ్ళు దాంట్లో ఎప్పటి నుంచి ఉన్నారు, నేను నా దాంట్లో ఉన్నాను. సో వాడికి ఏదైనా ఒక పెద్దగా చేద్దాము, దేశం కోసం ఏదైనా చేద్దాము అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాకు ఈ ఐడియా తట్టినప్పుడు పద ట్రై చేద్దాము అని ఈ కాన్సెప్ట్ తీసుకెళ్ళినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళాము. ముందు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అన్న ఉద్దేశంతో వెళ్ళాము. కాజ్ చెప్పగానే గో హెడ్ మేమున్నాము, యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ కాజ్, మా సపోర్ట్ మీకు ఉంటుంది అని ఆల్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ స్పాన్సర్స్ చాలా 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 సపోర్ట్ చేశారు. సో ఈ అంత కష్టాన్ని మేము పడ్డాము ఏమవుతుందో అనుకుని చూస్తే ఈ ఆడియన్స్ చూసారు ఈ క్రౌడ్, సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు మాకు ఒక పెద్ద ధైర్యం వచ్చింది. దీంట్లో మీరు కూడా ఒక పార్ట్. ఇంతమంది జనాలకి రీచ్ కావడానికి మెగా9 మాకు చాలా 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 దోహదపడింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెగా9 టీమ్ ఫర్ సపోర్టింగ్ కంటిన్యూస్ లైవ్. జనాలకి రెగ్యులర్గా ఇస్తూ ఇంత మంచి కాజ్ జరుగుతుందని ఒక అప్డేట్ ఇస్తూ జనాలకి తెలిసేలాగా చేసింది మెగా9 టీవీ. వెరీ మచ్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టైం ఇంతకంటే డబుల్గా ఒక ఐపీఎల్కి దిగొట్టే రేంజ్లో మేము చేయాలని ఫిక్స్ అయ్యాము. అంత కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. మా ఈ యొక్క ఈవెంట్కి సపోర్ట్ చేసిన ఆల్ టీమ్స్కి, పోలీస్ టీమ్కి, ఫిలిం యాక్టర్స్ టీమ్కి, సీరియల్స్ టీమ్కి, కార్పొరేట్ టీమ్కి అండ్ పోలీస్ టీమ్కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే ఇక్కడ ఇంత గ్రాండ్ గా ఏర్పాటు చేశారు చూస్తున్నాం. దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ సంబంధించిన గిఫ్ట్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఇవన్నీ మీరు చేస్తారు. ఏదైతే ఉద్దేశంతో పహల్గాం ఉగ్రదాడికి సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఉద్దేశం ఉందో దానికి సంబంధించిన వాళ్ళని పిలిపించడం జరిగిందా? మీరు ఎలా స్పాన్సర్ చేస్తారు, ఎలా ఇవ్వబోతున్నారు, ప్లాన్ ఏంటి? అంటే మేము వింగ్ కమాండర్ రావు గారిని ఫస్ట్ మాట్లాడాము. సో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఎస్ ఐఎమ్ దేర్ ఫర్ యు అన్నారు. ఇంత పెద్ద కాజ్ లో మొన్న ఆపరేషన్ సింధూర్లో ఎవరైతే మురళీ నాయకర్ చనిపోయారో వాళ్ళని అప్రోచ్ చేయము. మీరు మా దేశం కోసం మీ కన్న బిడ్డను కోల్పోయారు, మేము ఒక మంచి ఉద్దేశంతో చేద్దాం అనుకుంటున్నాము, మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాము, మీకు ఏదైనా చేయాలనుకుంటున్నాము, మీరు రండి అంటే వాళ్ళు వస్తాము అని అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళలో నీళ్ళు వాళ్ళు. నా కొడుకు దేశం కోసం ప్రాణం ఇచ్చాడు. మేము ఈ ఈవెంట్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మీరు చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ నాన్న, నా ఆశీర్వాదం మీకు ఉంటుంది అన్నది మాకు ఆ తృప్తినిచ్చింది. అది చాలా అంటే కష్టం ఉంది, చాలా చాలా కష్టం ఉంది, అందరి కష్టం ఉంది. దగ్గర ఒక 200 మంది క్రూ కష్టం ఉంది. కానీ ఆ కష్టం అంతా పోయే తృప్తిని అయితే మాకు ఇచ్చింది. లేదండి, చాలా మంచి సదుద్దేశం. మీరు చెప్పినట్టు ఎవరైతే పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన బాధిత కుటుంబాలు ఎన్ని చూడగానే కళ్ళలో నీళ్లు జరుగుతున్నారు. మాకు గర్వంగా ఉంది. ఎందుకంటే
ఎందుకంటే ఒక భారతీయులుగా మాకు మెగా నైన్ టీవీ పార్ట్నర్షిప్గా మీడియా పార్ట్నర్షిప్గా ఉండి దాంట్లో మేము కూడా పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మీ మెగా నైన్ టీవీ గురించి చెప్పాలి. ముందు మీ చైర్మన్ గారు మేము ఇట్లా మేము ఒక మీడియా పార్ట్నర్ కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీడియా మేము ఉన్నాము అని మీ మెగా నైన్ టీవీ ముందుకు వచ్చింది. మేము మాకు ప్రమోషన్స్ కి ఇట్లా యాడ్స్ కావాలి, ఇట్లా ఒక ఈవెంట్ జరుగుతుంది అని అడిగినప్పుడు మీరు చేస్తుంది మంచి కాజు, ఇట్లాంటి మంచి కాజులకి మేము ఎప్పుడు ఉంటామని ఫుల్ లైవ్ ఇచ్చారు. సో మాకు ప్రతి ఒక్కరి నుంచి మీరు ఇచ్చిన సపోర్ట్ లాంటి సపోర్టే చాలా వచ్చింది. సో ఇక్కడ జరిగేది దేశం కోసం పెద్ద ఈవెంట్ అయినా అందరూ పాటుపడి ఒకళ్ళు కలిసే ఇంత పెద్ద ఈవెంట్ అయింది. సో నెక్స్ట్ టైం ఎందుకంటే మీ సపోర్ట్ తోటి ఇంకా పెద్దగా చేస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.